ఒకరు మరణిస్తే ఎట్లా చుట్టుముడితే ఒకటి కాదు, రెండు కాదు, 4 కాదు, 5, 6 పోలీసు బలగాలు మొత్తం బలగాలు దిగినాయి. ఎందుకు? ఆ లారీలను కాపాడడానికి, మనిషిని కాపాడడానికి కోసం కాదు. ఫోర్స్ అనేది, పోలీస్ ఫోర్స్ అనేది మనిషి చచ్చిపోయే కన్నా కూడా లారీల గట్ల ఏమైనా జరుగుతుందేమని చెప్పేసి అమేఘాల మీద మొత్తం ఫోర్స్ అంతా, మిలిటరీ ఫోర్స్ అంతా పోయి లారీల అక్కడ కాపలుంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో చనిపోయింది కదా అని పాపం వాళ్ళు ఇంటికి తీసుకొస్తా ఉంటే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి మొత్తం పోలీసు వ్యాన్లు జీపులన్నీ అడ్డం తిరిగి ఆ రాత్రి అక్కడ పెట్టుకొని అంబులెన్స్ డ్రైవర్ను కొట్టి ఆ అంబులెన్స్ని తీసుకుపోయి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు అర్థమైతలేదు. అసలు దీని వెనుక ఎవరున్నారు అనేది అర్థమైతలేదు. ఒక సామాన్యుడు మరణిస్తే, సహజంగానే మరణిస్తే పోస్ట్ మార్టం తీసుకొని పోతారు, హాస్పిటల్లో మరణిస్తే అక్కడ పోతారు. కానీ ఇక్కడ మనిషి చనిపోగానే పోలీసు బలగాలన్నీ పోచపల్లికి చేరుకొని మనిషి హాస్పిటల్ దిక్కు 5, 6 పోలీస్ వ్యాన్, 1 కాదు 2 కాదు, మొత్తం సిఐలు, పోలీస్ ప్రొటెక్షన్ వచ్చి అంబులెన్స్ను హాస్పిటల్లో పెట్టాల్సినటువంటి గట్టి బలమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు అని చెప్పేసి మేము అసలు ఈ క్వారీకి సంబంధించింది ఏంది ఈ కథ, మనిషి చచ్చిపోతే పట్టించుకుంటలేదు కానీ లారీలు ఎక్కడ తగలబడిపోతాయి అని చెప్పేసి పట్టించుకుంటారు అని చెప్పేసి తీస్తే మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇది దయచేసి విమర్శ కాదు, నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా. నేను ఈ పాత ఎమ్మెల్యే గారికి, నారాయణ గారికి చెప్తా ఉన్నా, మీరు ఈ క్వారీల కనుక ఎప్పుడైతే మీరు క్వారీలను కాంట్రాక్ట్ తీసుకున్నారో, మీరు క్వారీలను మీ వశం చేసుకున్నారో అప్పటి నుంచి అరాచకాలు అనేటివి చాలా భయంకరంగా పెరిగిపోయినవి. ఎందుకంటే ఇది మా ఎమ్మెల్యే గారి క్వారీ, మమ్మల్ని ఎవడేం బీగలేడు, మేము జీరో తీసుకొద్దాం చేస్తాము. ఎందుకంటే ఈ లారీలు కూడా, ఈ క్వారీ కూడా నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఇది నాది ఆరోపణ కాదు, దయచేసి ఇది ఆరోపణ కాదు, నేను వాస్తవాలు చెప్తా ఉన్నా. ఇక్కడ పాత్రికేయ మిత్రుల సాక్ష్యం చెప్తా ఉన్నా. ఇది మొదట్లో ఈయన క్వారీ కాదు. ఈయన క్వారీ కాకపోతే డిసెంబర్ 9వ తారీఖు రోజున వేరే వాళ్ళ క్వారీలు ఉంటే ఈయనకు వాట లేదని చెప్పేసి ఆయన అనుచరులు అందరూ వెళ్ళి ఊటూరులో డిసెంబర్ 9వ తారీఖు, దయచేసి డేట్ కూడా చెప్తా ఉన్నా, ఆ రోజు లారీలకు అడ్డం నిలబడ్డది వాస్తవం కదా. లారీలు ఎట్లా పోతాయి, మీరు జీరో పనులు దప్పుతా ఉన్నారు, మా ఊళ్ళకే లారీలే రావద్దు, ఈ లారీలు పోవద్దు అని చెప్పేసి సాక్షాత్తు కాంగ్రెస్కు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి, అతి ప్రాణానికి ప్రాణ సమానులైనటువంటి అయిన అనుచరులు వెళ్ళి ఆ లారీలకు అడ్డం అంటా ఉంటే ఆ రోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఈ లారీ మాకు ఇసుకోవద్దు, నువ్వే నడుపుకోమని చెప్పేసి కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ఈ లారీ కాంట్రాక్టర్ని అప్పచెప్పిన విషయాన్ని దయచేసి మీ అందరు కూడా చెప్తా ఉన్నా. అప్పటి నుంచి ఎప్పుడైతే లారీలు ఆ కాంట్రాక్టర్ ఇసుక మాఫియా తీసుకున్నాడో అక్కడి నుంచి మొదలైపోయినాయి ప్రజలకు బాధలు, అదుపు లేకుండా పోయినాయి. అర్ధరాత్రి లారీలు జరుగుతూ ఉన్నది, జీరో దందా జరుగుతూ ఉన్నది, గ్రామాలు ఎవరు నిద్రపోతలేదు. చాలా మంది గ్రామాలల్లా ఇగో అడ్డుకున్నటువంటి ఇసుక మహిళలు ఈ లారీల మోత మేము భరించలేకపోతున్నాం, రాత్రిలో మేము నిద్ర చేయలేకపోతున్నాం, అయ్యా ఈ లారీలు బంద్ చేయరని చెప్పేసి మీరు పాత్రికేయ మిత్రుల సాక్షిగా వాళ్ళు రాసినటువంటిగా ఇసుక ట్రాక్టర్లు అడ్డుకున్నటువంటి మహిళలు ఈ వాగు నుంచి, ఊటూరు నుంచి, మానేరు వాగులో నుంచి తీసుకున్నటువంటి ఇది చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా ద్విచక్ర వాహనం పోతా ఉంటే దొంగ ఇసుక నింపుకొని ఎవరైనా పట్టుకుంటారేమో అని చెప్పేసి స్పీడ్గా వెళ్తూ ఉంటే భార్యాభర్తలకు ఇద్దరు కాళ్ళు ఇరిపోయిన విషయం కూడా దయచేసి మీరే రాసిరు, మీ పాత్రికేయుల సాక్షిగా ఇది పత్రికలు వచ్చిన విషయాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. అలాగే అక్రమ ఇసుక దండకు అండదండలు ఎవరు అందిస్తున్నారు అనేది మొత్తం ఇది అక్రమంగా ఇసుక దండ నడుస్తూ ఉన్నది. వీటి వెనుక ఉన్నటువంటి అండదండలు ఎవరని కూడా ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్లు వచ్చినాయి, మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. అట్లాగే అట్లా కూడా ఆగకపోతే టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీల పట్టివేత, దొంగతనంగా ఇసుక కొడతా ఉంటే సాక్షాత్తు ఈ కవ్వంపల్లి సత్యనారాయణ అనే ఎమ్మెల్యే గారి ఇసుక కాంట్రాక్టర్ క్వారీ ద్వారా దొంగ ఇసుక నడుపుతా ఉంటే ఇగో లారీలను పట్టుకున్నటువంటిది కూడా మీరు చేస్తూ ఉన్నారు. అలాగే మొత్తం ఇక ఊరంతా వల్లకాడ అయిపోతుంది, ఇక ఊరికి ఎర. ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు, ఇది అబద్ధాలు కాదు దయచేసి. ఇన్ని మీకు అట్లాగే ఊటూరు రీచ్లో ఓవర్లోడ్ దందా అంటే ఇన్ని పత్రికలల్లా అనేక రకాలుగా, ఇంత పత్రికలల్లా నగ్మగర్భంగా పంతాక శీర్షికలలో కూడా వార్తలు వస్తా కూడా మరి ఎందుకు ఆ ఇసుక క్వారీల మీద ఇప్పటి వరకల్లా ఎందుకు యాజమాన్యం చర్య తీసుకోలేదు, ఎందుకు ఆ ఇసుక క్వారీల మీద ఎందుకు విచారణ జరిపించి ఆ దందా ఎందుకు చేయలేదు? ఎవడో దొంగతనంగా ఒక ఇసుక ట్రాక్టర్ల మీద ఒక బకెట్ ఇసుక నడుపుకుంటున్నారు రాత్రిపూట, ఇట్లా ట్రాక్టర్ కనబడితే పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లలో పెట్టి మొత్తం కేసులు నమోదు చేస్తూ ఉన్నారే. మరి ఇన్ని పత్రికలలో వచ్చి ఇంత ఇసుక లారీల దందా నడుస్తూ ఉంటే కూడా మరి ఆ క్వారీల మీద ఎందుకు ఇప్పటి వరకు ఒక చర్య తీసకపోగా మీ ప్రోత్సాహంతో వాళ్ళు ఏమైంది, ఒక నిండు ప్రాణం బలైంది ప్రమాదకంగా లారీ ఢీకొని యువకుడు ముత్తి పరిస్థితి అప్రమత్తమైంది పోలీసులు.
నేను ఒకటి ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఇసుక లారీలు అనేటివి ఏ క్వారీ ఉన్నా కూడా అక్కడ ఇసుక లారీలు పెట్టుకోవడానికి కోసం పార్కింగ్ స్థలం అనేది ఒకటి కేటాయించాలి. ఆ పార్కింగ్ స్థలము చూపిస్తేనే ఆ క్వారీస్కు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి, రీచ్కు పర్మిషన్ ఇవ్వాలి. మరి అట్లాంటిది కాకుండా రీచ్కు పర్మిషన్ ఉంటే ఇలా ఊటూరు నుంచి సుమారు అన్నారం దాకా 150-200 లారీలు రాత్రి లేదు పగలు లేదు ఇక్కడ నుంచి అక్కడికి మొత్తం నిలబెట్టు గంటల తరబడి పొద్దంతా నిలబడతాయి, పొద్దుకి తీసుక దొప్పుకపోతాయి. మొత్తం పొద్దంతా ఇక్కడ పెడతారు. రాత్రిపూట కాగానే అందరు నిద్రపోగానే దొంగ ఇసుక స్టార్ట్ అయిపోతుంది. 200 లారీలు నిలబెడితే ఊటూరు నుంచి అన్నారం దాకా 200 లారీలు వలసారి నిలబెడితే పొద్దంతా వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు ఇలా నాట్ల సీజను ఇంత మందు బస్తాలు వేసుకొని ట్రాక్టర్లలో పోతా ఉంటారు. ఇలా గడ్డి గాదం పెట్టుకొని ఇంత బండ్లకి ఇంత గడ్డి కట్టుకొని ఇంటికి వస్తున్నటువంటి సమయంలో చాలా మంది అడ్డం పడ్డటువంటి రోజులు ఉన్నాయి, యాక్సిడెంట్ అయినటువంటి సందర్భం ఉన్నది. మరి వందలాది లారీలకు ఎట్లా పర్మిషన్ ఉంటుంది? పార్కింగ్ రోడ్డు మీద పార్కింగ్ పర్మిషన్ అనేది ఉన్నదా అని మేము ఖచ్చితంగా మేము అడుగుతా ఉన్నాం. ఎట్లా పెడతారు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఇసుక లారీలో కనుక రోడ్ ఎక్కకుంటే ఇలా ఈ సురేష్ అనే ప్రాణం పోకపోయాడు కదా. మేము అడుగుతా, దీనికి ఎవరు బాధ్యులు, దీనికి ఎందుకు బాధ్యత తీసుకోవద్దని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఎంత బాధాకరమైన విషయం అని అంటే కనీసం మనిషి చచ్చిపోతే నువ్వు క్వారీ నీదే, కవంపల్లి గారు క్వారీ నీదే, మీ వల్లే నడుపుతున్నారు, మొత్తం సిండికేట్ అయ్యారు, నాది కాదు నీది కానీ చెప్పడానికి కూడా లేదు. అక్కడ ఉన్న 2 క్వారీలలో ఆ నారాయణ ఇంకో నారాయణ ముగ్గురు కలిసి క్వారీ నడుపుకుంటారు. ఇంకో 2 వస్తున్నాయి, రేపు మాపో స్టార్ట్ అయితే 5 క్వారీలు బెదిరించి 5 క్వారీలు ఒక్కటి కాదు మొత్తం 5 క్వారీలు నేనే తీసుకున్నాడు. కనీసం నువ్వు ఒక క్వారీ ఇసుక క్వారీ నడుపుకుంటున్నాడు. మొదటి నుంచి చెప్తా ఉన్నా, నారాయణ ఇది తగదు, ఈ ఇసుక దందా ఇది బేకార్ దందా, ఇది జీరో దందా, ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఈ పని చేయొద్దు, ఈ పని నువ్వు చేసినట్టుంటే నీ అనుచరులు